రాయ్, చిన్నప్పుడు నీకేది కావాలన్నా ఏడ్చి కింద పడి దొర్లి మరీ సాధించుకునేవాడివి. కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడివి. ఇప్పుడు ఏమైందిరా? అసలు ఏది చెప్పడం మానేశావు? అంత ఎదిగిపోయావా? అబ్బాయి అదేం లేదన్నా. పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు. మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా పెంచారు. అందుకే ఫ్రెండ్లా చెప్తున్నాను, నా మాట వింటావా? ఏంటో చెప్పండి నాన్న. వెళ్ళి నువ్వు ప్రేమించిన వెనకలు మేమంతా ఒప్పుకోలేమని చెప్పు. కావాలంటే వాడి ఇంట్లో వాడితో నేను మాట్లాడతాను రా. కనీసం మీరు ఆ అమ్మాయిని చూడకుండానే. ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా, కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేవురా. రే, నువ్వు నా కొడుకువే కాదురా, క్లోజ్ ఫ్రెండ్ కూడా. ఇదిగో హైదరాబాద్ టికెట్, డబ్బు. హైదరాబాద్ నుంచి ఏం తీసుకురానే నీకు? నాకేం వద్దు గాని వదిన్ని తీసుకురా చాలు. ఒరేయ్, ఒకసారి వస్తావా? ఈ డబ్బా ముద్ద రావట్లేదు. వస్తున్నామా? ఏదమ్మా డబ్బా? ఏంటమ్మా ఇది? ఉంచరా, నీకోసమే. అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో, కానీ ఈ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పొద్దు. మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు. థ్యాంక్స్ మా. నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, నేను దోశలేసి తీసుకొస్తాను. వస్తున్నా వస్తామా. ఏంటన్నా మొన్న తీసుకున్నావు? 3000 ఇచ్చావు కదా నాన్న. ఈ వెయ్యి కూడా ఉంచు. పర్లేదు నాన్న, ఉన్నాయి. ఉంచులే. అమ్మతో చెప్పావు డబ్బు ఇచ్చాను నందుతుంది. అన్నయ్య, ఈ గ్రీన్ షర్ట్ పట్టినా? వస్తున్నా. ఏంటి మొత్తం సర్దేశావా? నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా, నేను నీతో పాటు వచ్చేస్తాను. ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలా? అమ్మాయిని ఇక్కడ తీసుకురావాలా? మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చేమన్నావు. సో 2-3 రోజులు వదినతో పాటు వచ్చేస్తాను, సరేనా? ఐ మిస్ యూ రా. ఐ టు మిస్ యూ. మరి వెళ్ళరానా? ఒక్క నిమిషం రా. తీసుకో. ఎందుకవి? అమ్మా నాన్న ఇచ్చారు వద్దు. వాళ్ళు ఇచ్చింది నీ ఖర్చులకు రా, ఇవి నీ సిగరెట్లకి. ఎక్కువ కాల్చుకు. Hi. Hi. I'm Boni from America. చరణ్. ఫ్రెండ్స్ అందరూ చెర్రీ అని పిలుస్తారు. అనకాపల్లి నుంచి వస్తాను. Oh, Cherry. Very nice name. Oh, beautiful. ఏంటి మీకు నేచర్ అంటే బాగా ఇష్టమా? Yeah. Especially Andhra nature ante chaala ishtam. Look at those lush green fields and cattle and trees over there and those beautiful mountains. Very fabulous. Cigarette? Not only cigarette. We'll have something else with that. Oh. Yeah. Just a minute, huh? Hey. My favorite drink from US. Oh. Please hold this, huh? Glasses. Yeah, have it. Hey, వద్దు. What? మీకు అలవాట్లేదా? అలవాట్లేదు. Oh. డే టైంలో. Oh. That was a good one, huh? You join me in the evening. Yeah. Beautiful smell. Hey, mister. Hello, sir. ఏంటది? Drink. డ్రింకా? Yeah. నడు స్టేషన్లో దిగుతూ గానీ. ఎందుక రైల్లో తాగడం నేరం సంగతి తెలియదా నీకు? Oh, I'm sorry. I really didn't know that. నేను నిన్నే US నుంచి వచ్చాను, so I didn't know that. No more explanations, mister. లగేజ్ తీసుకో. Sir, I really didn't know that. తీసుకో, లగేజ్ తీసుకో. సార్ ఒక్క నిమిషం, నిజంగానే అతనికి తెలియదండి. ఏంటి నీకేంటి సంబంధం? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అనవసరంగా మాట్లాడటం కాదు సార్, తెలియదని చెప్తున్నాడుగా, వదిలేయండి. లగేజ్ తీసుకో. నువ్వు నడు. సార్ ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటండి? పెద్ద పెద్ద మర్డర్లు చేసిన వాళ్ళని వదిలేస్తారు, ఇదంతా వదిలేయండి సార్. ఏంటయ్యా? ఏంటి లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? లెక్చర్ ఇస్తున్నావేంటి నువ్వు? పద. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు తాగుతున్నావనే కదా. ఇక్కడ ఎవరు తాగలేదండి. అరే నేను చూసాను కదా మీరు తాగడం. ఇతను తాగడం మీరు చూసారా? నేను చూడలేదే. నువ్వేం చూసావు నేను తాగడం? సాక్షి ఏమన్నా ఉందా మీకు? లేదు సార్, నేను తాగలేదే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారు మీరు? పదండి స్టేషన్ కి. పదండి రా స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ కదా, పదండి.
పోనీ నువ్వేం భయపడకు మన డిఐజీ వెంకటేశ్వర గారు ఎస్పీ సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుందాం నేను తాగలేదని చెప్తాను చేస్తారు కదా పదండి వెళ్దాం. మనకెందుకు సార్ ఎస్పీ డిఎస్సీ తెలుసు అంటున్నారు రండి సార్ వెళ్తాం మనకెందుకు రండి సార్ ప్లీజ్ డోంట్ రిపీట్ సచ్ థింగ్స్. రండి థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ. ఓ గాడ్, యు సేవ్ మీ. అవును, ఈ ఎస్పీ వెంకటేశ్వరరావులు ఈ డిఐజీలు వీళ్ళంతా నీకు తెలుసా? ఎవరాళ్ళిద్దరు నువ్వేగా చెప్పావు తెలుసని. నాకెవరు తెలియదే ఓ యు రియల్లీ గ్రేట్ చెర్రీ, దట్ వాస్ గ్రేట్. ఎనీవే నైస్ మీటింగ్ యు బోని యా, నైస్ మీటింగ్ యు. మీరు ఏసీ కదా హూ సెడ్ ఐ మీన్ ఏసీ? ఐ యామ్ ఆల్సో ఇన్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా యా. ఏసీ టికెట్ దొరకలేదా నో, ఏసీలో ఏముంది పంచుకోవడం చెర్రీ? Plastic smiles, chase novels, artificial aid. You can't even enjoy the atmosphere. That's why I'm also in the second class. Come, let's go. Okay. Yeah. కాఫీ తాగే అలవాటు ఉందా Coffee na? ఈ టైంలోనా? అలవాటు ఉందా అని అడిగాను తాగుతారా అని అడగలేదుగా ఫ్రమ్ విత్ థమ్స్ అప్ సెకండ్ క్లాస్ డ్రింక్ Wow. ఇట్రా ఊదుకుని తాగు కాఫీ అనుకుంటారు Oh, really, you're brilliant, Cherry, brilliant. కాఫీ Oh, right. అంకుల్కి బాయ్ చెప్పమ్మా. బాయ్ Hi. Very pretty girl, right? లోపలికి రావండి టికెట్లు ఎక్కడ పెట్టి తెచ్చావు మీ దగ్గరే ఉన్నాయండి. ఈ సీట్లు ఎక్కడ ఉన్నాయో ఏమో 34 35 ఎక్కడ ఎక్కడ చూస్తున్నావే అదిగో అక్కడ ఉన్నాయి అక్కడికి వెళ్ళి తావండి వెళ్ళండి తాడు పెరిగినట్టు పెరిగింది తావండి అక్కడ బాబు కాళ్ళు తప్ప తప్ప కాల్ది కాల్ది అది లోపల సామాన్ పెట్టుకోవాలి తప్పండి చెప్తాండి మీకు కాదు తప్పండి పక్కకి వెళ్ళి కూర్చో కూర్చో పక్క బాయ్ వెళ్ళి అక్కడ రాబే అక్కడ తావు ఏమే అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న మొన్న పరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు నిన్న వీరబ్రహ్మం పెళ్ళి అవమానించాడు ఇవాళ రామబ్రహ్మ పెళ్ళి కూడా ఇలాగే అవమానించాడు అసలు ఏమనుకుంటున్నాడే మీ నాన్న ఒక్కగానో కళ్ళుండి సెక్రటరీతో ఎల్డీసీ చేస్తున్నాను నాకుండే రెస్పెక్ట్ ఏమిటి స్టేటస్ ఏమిటి సెపరేట్ టిఫిన్ లేదు సెపరేట్ టీ లేదు సెపరేట్ రూమ్ లేదు అసలు నన్ను ఇలా అవమానించడానికి పిలిచాడు మీ నాన్న నాకు తెలుసు ఏమయ్యా ఏడిసి పక్కన ఇరుక్కోపోతే ఇటు వచ్చి చావచ్చుగా కూర్చోండి అసలు ఏమనుకుంటున్నాడు మీ నాన్న ఆడపిల్ల వాళ్ళు అవమానిస్తే మధ్యలో మా నాన్న ఏం చేశాడండి? చెప్పు చెప్పు తగ్గుతాయి ఏదైనా మాట్లాడావంటే అవును సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో రోడ్లు కనపడితే చాలు ఏమయ్య పని పట్టాలేదా మీకు ఆడవాళ్ళు కనపడితే చాలు చొక్క కాచుకుంటూ చుట్టమే అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి ముందు వాళ్ళకి చెప్పాలి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించాలి గట్టిగా అరవకండి, ఇది ట్రైను. చా, నేను జైంట్ వీల్ తిరుగుతుందేమో అనుకుంటున్నానులే అందరూ వింటున్నారండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఏంటంటే ఎవరికి లేవు ప్రాబ్లమ్స్ ఇండియాలో ప్రతి వెర్రోకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీడికి లేవా ప్రాబ్లమ్స్ వీడికి లేవా ప్రాబ్లమ్స్ అడికి లేవా నీకు ఇలాంటివన్నీ నేర్పండి మీ నాన్న అసలు విషయాలు నేర్పలేదు వస్తాడుగా సెక్రటరీ కి చెప్తా పెళ్ళి 15 సంవత్సరాలు అయింది ఒక్క పూట ఇంటికి పిలిచి రోజు గుట్ట పెట్టాడు మా ఇంటికి మాత్రం వస్తాడు 3 పూట్ల కుంభాలు తింటాడు ఒక్కొక్క పూట నెయ్యి అరకిలో తింటాడండి ఏమన్నా అర్థం ఉందా వీడికి అసలు ఏమనుకుంటాడు మీ నాన్న నా గురించి మాట్లాడవే మీ అమ్మాయి ఏమైంది ఏమే ఇక్కడ పడుకున్నావా ఏం గురక పెడుతున్నావే ఇవి నేర్పి తెచ్చాడు మీ నాన్న ఇక్కడ నిద్రపోతే సరిపోయిందా కొంపకావు చెమటలు వదిలేస్తా ఏం బాబు ఆ పిల్లి గట్టలు ఉంటాయి ఏదో సరదాగా పెంచుకున్నాను. సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో రామచిలకలు పెంచుకో ఆ గడ్డాలు ఎందుకు ఏ ఊరు మీది అమెరికా. అమెరికా అంటే విదేశం అనమాట ఓహో ఏ ఉద్యోగం చేస్తున్నావు ఎయిర్లైన్స్. అంటే విమానాల్లో అనమాట మంచి ఉద్యోగం నువ్వేం చేస్తున్నావు బాబు ఏమిటా నిర్లక్ష్యం పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికుని అడుగుతున్నాను సమాధానం చెప్పొచ్చుగా చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు
ఎవరు కావాలండి? చక్రవర్తి గారు వెళ్ళేదారండి? చక్రవర్తి గారు. ఆ. చక్రవర్తి గారు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. ఖాళీ చేసి వెళ్ళిపోయారా? మరి ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా అండి? తెలియదండి. చరణ్, నువ్వు ఎంతో దూరం నుండి ఎంతో ప్రేమగా పంపిన కథ మా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అవుతుంది. పిల్లలు, మరి మనం చరణ్ పంపిన కథ విందామా? అనగనగా ఓ పెద్ద అడవి, అందులో ఓ పెద్ద పులి ఉంది. అలాగే పెద్ద పెద్ద కళ్ళున్న లేడీ, తాబేలు, కుందేలు ఇలా ఎన్నో ఉన్నాయి. అన్ని కలిసి హాయిగా ఆడుకుంటున్నాయి. మన స్కూల్ కి వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? ఆ రోజు సండే కదా ఆంటీ. ఓ రోజు కుందేలు తాబేలు దగ్గరకు వచ్చి నాతో సమానంగా పరిగెత్తగలవా అని పందెం కాసింది. దానికి తాబేలు భయపడింది. ఫ్రెండ్స్ అంతా ధైర్యం చెప్పడంతో సరే అంది. కుందేలు కొంత దూరం వెళ్ళాక ఎలాగూ తాబేలు మెల్లిగా వస్తుంది కదా అని బద్దగించి పడుకుంది. కానీ తాబేలు ఎక్కడా ఆగకుండా మెల్లిగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళి ఫస్ట్ వచ్చింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? రన్నింగ్ రేస్ మధ్యలో పడుకోకూడదు కదా ఆంటీ. కాదు, కష్టపడి పనిచేస్తే అందరూ ఫస్ట్ వస్తారన్నమాట. సరేనా? రేపు ఇంకో కథ విందామే. అబ్బబ్బబ్బబ్బ, గీతాంజలి కథ అదిరిపోయింది. ఆల్ ఇండియా రేడియో కదిలిపోయింది. రోజు చెప్పే కదే కదా, ఆ మాత్రానికి అంతలా బిసికేయాలా? రే, నువ్వు వెళ్ళి టీ పట్టరా. ఇప్పుడే కదా గారు. నువ్వు రా గీతాంజలి. పేమెంట్ తీసుకుంది కానీ అక్కడ కాదు, ఇదిగో ఇక్కడ. రోజు పెట్టే సంతకమేగా, చెయ్యొదిలేస్తే అమ్మాయి పెడతా. ఏంటి షాంపూ మార్చినట్టున్నావు? అదేదో చెప్తే మేము వాడతాం కదా. హెడ్ అండ్ షోల్డర్స్ అని హెడ్ ఉన్నవాడు వాడతారు, మనకి పని చేయదులేండి. రే, ఆ వైలం సుబ్బారావుని 107.3 మీటర్ల మీద లైన్ ఎక్కమను. ఆయన ఆల్రెడీ ఎక్కి వాయిస్ ఎత్తడండి. వెళ్ళొస్తాను. ఆగు, నేను వస్తున్నాను. ఆ మీరుపేటలో దింపేద్దు గాని బండి రిపేరు. ఆవిడ వెళ్ళేది గడ్డి అన్నారు, కుదరదు. మీరు వెళ్ళండి అమ్మా, నేను దింపుతానండి. నా అంబర్ సైకిల్ ఎక్కి ఒక్క తొక్కు తొక్కానంటే ఆ మీరుపేట వచ్చేద్దండి. తీరాతో రెడీ.